గత ప్రభుత్వం దేవుడి పవిత్రతని దెబ్బతీసే కుట్ర చేసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. సీబీఐ ఛార్జ్షీట్ బయటపెట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపెడతామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి, రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. వివేకానందుడి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు.